చేసింది. అభిషేక్ భార్య అనారోగ్యంతో ఉండటంతో షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ కి వెళ్లాలని ఆదేశించింది. దీంతో పాటు ఆయన విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ మంజూరైంది. 5 వారాల మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అభిషేక్ భార్య అనారోగ్యంతో ఉండటంతో షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ కి వెళ్లాలని ఆదేశించింది. దీంతో పాటు ఆయన విదేశాలకు కూడా వెళ్లడానికి వీల్లేదని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీ లిక్కర్ కేసులో హైదరాబాద్ కి చెందినటువంటి వ్యాపారవేత్త బోయిన్పల్లి అభిషేక్ బోయిన్పల్లికి ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరైంది. 5 వారాల మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అభిషేక్ భార్య అనారోగ్యం ఉండడం కారణంగా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా కూడా ఈ విషయం న్యాయవాది కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ వెళ్లాలంటూ కూడా కొన్ని కండిషన్స్ తో కూడినటువంటి బెయిల్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఆయన విదేశానికి వెళ్లడానికి వీలేదని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో అభిషేక్ బోయిన్పల్లి ఇప్పటికే అప్రూవర్ గా మారాడు. ఎమ్మెల్సీ కవితకు బినామీగా బోయిన్పల్లి అభిషేక్ వ్యవహరించాడంటూ కూడా ఇప్పటి వరకు ఈడీ ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశం బయటకు వచ్చింది. అలాంటి కీలకమైనటువంటి వ్యక్తికి కండిషన్ తో కూడినటువంటి బెయిల్ హైదరాబాద్ వెళ్లాలన్నా, తన భార్య దగ్గరకు హెల్త్ పరంగా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లాలన్నా కూడా కోర్టు ఆదేశాల మేరకు కోర్టుకు ఆ విషయాన్ని తెలియజేసి వెళ్లాల్సి ఉంటుంది. భారతదేశం దాటి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా కొంత కండిషన్ తో కూడినటువంటి బెయిల్ అయితే అతనికి లభించడం జరిగింది. మొదట ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు తెరపైకి వచ్చినప్పుడు కవిత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి బోయినపల్లి అభిషేక్. ఇతను కవిత బినామీగా వ్యవహరిస్తా ఉన్నారు. కవిత ఆస్తులకు సంబంధించి, ఆమె ట్రాన్సాక్షన్ సంబంధించి, ఆమె వ్యాపారాలన్నింటినీ కూడా బోయినపల్లి అభిషేకే దగ్గరుండి వ్యవహరిస్తూ ఉంటారు. ఈ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అనేక సార్లు హైదరాబాద్ వెళ్ళడము, ఢిల్లీకి వెళ్ళడము, అనేక మంది ఈ కవిత తరఫున స్వయంగా తనే హాజరయ్యి కవిత చెప్పినటువంటి విధంగానే ఈ లిక్కర్ పాలసీ కేసులో అనేక సార్లు మీటింగ్స్ ఏర్పాటు చేసినట్లుగా అతని పైన అభియోగాలు మోపుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తన భార్య అనారోగ్య సమస్య కారణంగా విన్నపించుకోవడంతో కోర్టు ఈ బెయిల్ కండిషన్ తో కూడినటువంటి బెయిల్ మంజూరు సమాచారం అందుతుంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.